నోరూరించే కమ్మనైన మామిడికాయ పులిహార. దీనికోసం 3 మామిడికాయలని తీసుకొని పైనున్న చెక్కుని తీసేసుకొని తురుముకోండి. మధ్యలో గింజను సెపరేట్ చేసేసుకోండి. తురుముకున్న దాన్ని పక్కన పెట్టేసేసుకొని రైస్‌ననేది బాగా ఉడికించేసేసుకున్నాక రైస్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా చేయడం వలన రైస్ అనేది పొడి-పొడిలాడుతూ వస్తుందండి. స్టవ్ వెలిగించుకుని బాండీలో నూనె మరియు పోపు దినుసులు వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, అరకప్పు దాకా వేరుశెనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకొని కొద్దిగా జీడిపప్పు పలుకులు, 4, 5 ఎండుమిరపకాయలు, 5, 6 పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసి వేసుకోండి. గుప్పెడంత కరివేపాకు, కొద్దిగా ఇంగువ, అలాగే వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకొని ఇందాక గ్రేట్ చేసి పెట్టుకున్న మామిడికాయ తురుముని దీంట్లోకి వేసుకొని మిక్స్ చేసేసుకోండి. తర్వాత దీనంతా కూడా రైస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలండి. రైస్‌లో సాల్ట్ వేయలేదు కాబట్టి సాల్ట్ మరియు పోపును వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని గుప్పెడంత కొత్తిమీర జల్లేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.